సో ఈ రోజు క్లాస్ లో మ్యాక్సీ డ్రెస్ అంటే శారీలో ఓల్డ్ శారీస్ ఉంటే ఆ శారీలో నుంచి ఎలా మ్యాక్సీ డ్రెస్ మనం కన్వర్ట్ చేయాలి అని చూడబోతున్నాం. ఇది ఓల్డ్ శారీలోనే చేయాలా అంటే అలాగేం కాదు. మీరు కొత్తగా మెటీరియల్ తీసుకొని డబుల్ కలర్ కాంబినేషన్ లో చేసుకుంటాను అంటే అలా కూడా చేసుకోవచ్చు మీ బడ్జెట్ ని బట్టి. శారీ అంటే మనకి క్లాత్ అయితే ఎక్కువ ఉంటది. ఇప్పుడు చాలా మంది శారీస్ వేరే వేరే మోడల్ వస్తూ ఉండడం వల్ల పాత శారీస్ వాడకుండా ఉంచేస్తున్నారనమాట. ఆ శారీస్ తో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కాబట్టి మనం ఈ క్లాస్ అయితే ఈ రోజు నేర్చుకోబోతున్నారు. ఇందులో మనం ప్రిన్సెస్ కట్టే నేర్చుకోబోతున్నారు. సో ఫ్రంట్ లో ప్రిన్సెస్ కొంచెం కష్టంగా ఉంటది. సో ప్రిన్సెస్ నేర్చుకున్నారు అంటే నార్మల్ మెథడ్ ఎలాగా అనేది కూడా నేను నోట్ ద్వారా చెప్పేస్తాను. మీరు నార్మల్ గా నోట్ చేసుకోండి. అది చాలా చాలా ఈజీ. చెప్తేనే మీరు అర్థం చేసుకుంటారు. ప్రిన్సెస్ కటింగే కొంచెం కష్టంగా ఉంటది కాబట్టి ప్రిన్సెస్ కటింగ్ చేశారంటే మనం డబుల్ కలర్ కాంబినేషన్ పెట్టి స్టిచ్ చేసినప్పుడు నీట్ గా అందంగా ఉంటది అనమాట. అందుకే ఈ మెథడ్ అయితే చూస్ చేసాము. ఫస్ట్ మెషర్మెంట్ చేయాలండి. మెషర్మెంట్ సేమ్ అందరికి ఫస్ట్ ఫ్రాక్ కి హైట్ తీస్తాము. హైట్ తర్వాత సెకండ్ షోల్డర్ తీస్తాము. థర్డ్ చెస్ట్ మెషర్మెంట్ తీస్తాము. ఫోర్త్ వేస్ట్ తీస్తాము. 4 మెషర్మెంట్లు కంపల్సరీ అన్నమాట. కొత్తగా ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఫస్ట్ హైట్ మనం ఎలా తీయాలి అంటే షోల్డర్ ఇలా చూడండి. ఇక్కడ ఈ చెవు దగ్గర నుంచి మీకు ఇలా ఒక బోన్ వచ్చి బెండ్ అవుతూ ఉంటది ప్రతి ఒక్కరికిను. సో ఆ బోన్ నుంచి మీరు కరెక్ట్ గా టేప్ అయితే పెట్టాలన్నమాట. పెట్టి కిందన ఫ్లోర్ ఎంత వరకు ఉందో మన కాళ్ళకి కాదండి, ఫ్లోర్ కిందన ఫ్లోర్ ఎంత వరకు ఉందో అంత వరకు ఫుల్ హైట్ తీసుకోండి. అప్పుడే మీకు గౌన్ స్టిచ్ చేసిన తర్వాత కరెక్ట్ గా మీరు పట్టీలు వేసుకునే దగ్గర ఉంటది. మీరు పట్టీల దగ్గర దాకా మీరు మెషర్మెంట్ చేశారు అంటే ఇంకా 1 ఇంచ్ పైకి వెళ్ళిపోతుంది అనమాట. కొన్ని శారీస్ కి ఏంటంటే కిందన బార్డర్ డిజైన్ ఇస్తుంటారు. సో ఆ బార్డర్ లో మనం చేయి పెట్టలేము. ఆ డిజైన్ కావాలి అంటారు. అందుకోసం మీరు ఎప్పుడు మెషర్మెంట్ చేసినా ఫోల్డింగ్ అనుకోండి పర్వాలేదు. కిందన ఫోల్డింగ్ చేసి ఏదో ఒకటి చేసేస్తాము అంటే ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. డిజైన్ లేదంటే డిజైన్ ఉన్నది తెచ్చి ఇచ్చారంటే మీరు ఈ మెథడే ఫాలో చేయాలి. సో ఫస్ట్ షోల్డర్ నుంచి ఇప్పుడు ఆ అమ్మాయి నాకు తీస్తుంది, నేను మీకు ఎలా తీయాలి అనేసి నార్మల్ గా ఇప్పుడు తీసి నేను చూపిస్తాను. సో షోల్డర్ నుంచి మీరు కిందన ఫ్లోర్ ఎంత వరకు ఇలా టచ్ అవుతుందో అంతవరకు హైట్ అయితే తీసుకోండి. దీనికైతే 51 వస్తుంది. ఇంకా హైట్ ఉన్న వాళ్ళకి 52, 53, 55 దాకా వస్తుంది. సో అంత హైట్ వరకు మీరు తీసుకోవచ్చు. మీరు రాసుకోండి నోట్లో రాసి. ఇప్పుడు ఈ మెషర్మెంట్ కాదు, ఈఎంఐ తీసిన మెషర్మెంటే నేను ఇందులో రాసి మీకు ఫోటో పెడతాను. ఆ మెషర్మెంట్ లోనే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తాను. దీనికి నార్మల్ గా తీసి చూపిస్తున్నాను. ఫస్ట్ హైట్ తీస్తారు కదా, సెకండ్ వన్ షోల్డర్. షోల్డర్ ఎప్పుడైనా సరే టేప్ ని ఇక్కడ నుంచి, నేను పాత స్టూడెంట్ అయితే మీకు తెలిసే ఉంటది. సో ఇక్కడ నుంచి ఇలా ఎప్పుడు పెట్టకండి, కొంచెం ఇలా కిందకి ఇలా స్ట్రైట్ గా ఉండాలన్నమాట. టేప్ ఇలా బెండ్ అవుతూ ఉండకూడదు, ఇలా స్ట్రైట్ గా ఉండాలి టేప్. సేమ్ ఇలా ఇక్కడ నుంచి మీరు అంటే ఇక్కడ ఒక బోన్ ఉంటుంది, మీరు ఇలా టచ్ చేసి చూసారంటే తెలుస్తుంది. ఒక బోన్ ఉంటది ప్రతి ఒక్కరికి. ఆ బోన్ నుంచి ఈ బోన్ వరకును మీరు ఇలా పెట్టొచ్చు. ఒక ఇద్దరికి తీసినప్పుడు కష్టంగా ఉంటది, తర్వాత తీయడం అలవాటు అయిపోయిందంటే మీకు ఈజీగా ఉంటది అనమాట. సో ఇలా షోల్డర్ మెషర్మెంట్ తీసుకోండి. తనకి 14 వస్తుంది. హైయెస్ట్ 14, 15, 16, 17 వస్తుంది. కానీ 17 కంటే ఎక్కువ ఎప్పుడు వెళ్ళకండి. అంతకంటే పెద్ద షోల్డర్స్ అయితే అంతగా ఎవరికి ఉండదు, బాగా లావుగా ఉన్న వాళ్ళకే ఉంటది. మీరు 17 వరకు ఉన్న మెషర్మెంట్ కి మీరు తీసి స్టిచ్చింగ్ అయితే చెయ్యండి. సో బ్యాక్ లో ఇలా తిరిగి మన షోల్డర్ మెషర్మెంట్ తీసినప్పుడే నెక్ మెషర్మెంట్ కూడా మీరు తీయండి. నెక్ మెషర్మెంట్ ఎప్పుడైనా సరే నా మెథడ్ ఏంటి అంటే మా స్టూడెంట్స్ కి ఆల్రెడీ తెలిసి ఉంటది. సో ఇలా టేప్ ని ఇలా పెట్టి ఇలా క్రాస్ లో పెట్టండి. టేప్ ని ఇలా ఎప్పుడైనా సరే టేప్ ని ఇలా స్ట్రైట్ లో పెట్టి తీసారంటే అది కొంచెం మీకు ముందు వెనక్కి రావడానికి అవకాశం ఉంటది అనమాట. అందుకే ఇలా టేప్ ని ఇలా పెట్టి ఇలా లైట్ గా క్రాస్ లో తీసారంటే ఇప్పుడు వాళ్ళకి ఎంత వరకు కావాలి అని మీరు వేలు ఇలా పెట్టి నొక్కారంటే వాళ్ళకి తెలుస్తుంది. ఈ టేప్ తీసిన తర్వాత ఇలా నొక్కండి. ఇలా నొక్కారంటే నాకు ఇది చాలక్క అంటారు. ఇలాంటి మెషర్మెంట్ తీసినప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే మన పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చి 1/2 ఇంచ్ పైన పెట్టేశారు, 1/2 ఇంచ్ కిందన పెట్టేశారంటే తర్వాత ఏ ఆల్టరేషన్స్ మనం చేసి ఇవ్వడానికి చాలా కష్టంగా ఉంటది. నెక్కే అందంగా ఉంటది కాబట్టి దీనికి ఒక్కసారికి 2 సార్లు కూడా మెషర్మెంట్ తీసుకోండి. మళ్ళీ ఒకసారి టేప్ పెట్టి ఇది కరెక్టా అని కూడా అడిగి రాసుకోండి. కానీ మిస్టేక్ అందులో మాత్రం చెయ్యొద్దు. ఒక్కసారికి 2 సార్లు తీసుకోండి. ఇప్పుడు తినకైతే నార్మల్ గా 7 ఇంచ్ అయితే వస్తుంది. క్రాస్ లో టేప్ పెట్టాను కాబట్టి బాగా లోతుగా కిందకి పెట్టిన వాళ్ళు ఉంటారు, ఇంకా లోతు పెట్టిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి నెక్ అనేది కిందకి దిగుతూ ఉంటది అనమాట. తిరిగి
సో ఇప్పుడు చెస్ట్ మెషర్మెంట్ లైట్ గా ఇలా హ్యాండ్స్ ని పైకి ఎత్తమని చెప్పేసి టేప్ ని ఇలా తీసుకువెళ్ళి కరెక్ట్ గా వాళ్ళ చెస్ట్ ఎక్కడ కరెక్ట్ గా ఉందో అక్కడ మీరు తీయాలి. మరీ ఇలా టైట్ గా తీయకండి, టేప్ ని ఇలా తీసినట్లు తీయకూడదు. అందులో కొంచెం సో ఇలా టైట్ గా తీయకండి, నొక్కేసినట్లు టేప్ ఉండకూడదు. కొంచెం నార్మల్ గా ఇలా లూజ్ ఉండాలన్నమాట. అంటే మనది ఒక ఫింగర్ లోపల ఇలా గ్యాప్ ఉన్నట్లు ఉంచి తీసుకోండి. మరి ఇలా టైట్ గా నొక్కి తీసారంటే మీకు మెషర్మెంట్ అయితే రాంగ్ అయిపోతుంది. సో ఇలా లైట్ గా టేప్ ఇలా లూజ్ ఉన్నట్లు చూసి ఎంత మెషర్మెంట్ వస్తుందో ఇలా తీసుకోండి. ఇప్పుడు దీనికి ఎంత వస్తుంది, 35.5 వస్తుంది. సో 35.5 వచ్చిందంటే అలాగే రాసుకోండి. సేమ్ ఇప్పుడు వేస్ట్ నడుం మెషర్ అంటే ఈ నడుం దగ్గర తీసేది వేస్ట్ మెషర్మెంట్ అని చెప్తాము. సో వేస్ట్ మెషర్మెంట్ టైట్ గానే తీసుకోవచ్చు. కరెక్ట్ గా 31 వస్తుంది. ఎందుకంటే ఫ్రాక్ కాబట్టి ఇక్కడ టైట్ గా ఉండి ఇక్కడ నుంచి మనకి ఇలా లూజ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నది ఎంత టైట్ గా ఉంటే అంత అందంగా ఉంటది. కొంతమంది లూజ్ గా కావాలక్క, నాకు అంత పట్టేసి నేను మరీ షేప్ గా వేసుకోను అంటే లైట్ గా లూజ్ ఇచ్చి మీరు మెషర్మెంట్ అయితే తీసుకోండి. మీరు మెషర్మెంట్ తీసినప్పుడు మీకు మైండ్ లో ఉండాలి మీరు లూజ్ గా తీసారా టైట్ గా తీసారా అనేసి. లేదా ఈ మెథడే నేను ఫాలో చేసుకుంటానంటే ఈ మెథడ్ లో అలా తీసిన తర్వాత మీరు ఎంత యాడ్ చేసుకోవాలో అప్పుడు మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే వీళ్ళు లూజ్ అని చెప్పారంటే ఇప్పుడు మనకి 10 కస్టమర్లు వస్తున్నారంటే గుర్తుండదు. అందుకోసం నేను కరెక్ట్ మెషర్మెంట్ 29 అని తీసిన తర్వాత +1 అని రాసుకుంటాను అనమాట. అప్పుడు నాకు తెలుస్తుంది వాళ్ళు కొంచెం లూజ్ గా అడిగినట్లు ఉన్నారు, అందుకే నేను +1 రాశాను. వాళ్ళు ఇంకా లూజ్ గా అడిగారంటే +2 రాసుకుంటాను. మీరు అలా రాసుకున్నారంటే మీకు కొంచెం ఈజీగా ఉంటది మెషర్మెంట్ చేసినప్పుడు. అంటే మీది ఎప్పుడైనా మీ బుక్ మీరు చూసుకునేటప్పుడు ఓ వీళ్ళు ఇది చెప్పినట్లు ఉన్నారు అనేసి. సో అలా ట్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఈ షోల్డర్ ఉంది కదండి, కరెక్ట్ గా ఈ షోల్డర్ నుంచి క్రాస్ లో టేప్ పెట్టి వాళ్ళకి ఎంత వరకు కావాలో నెక్ ని ఇలా వీలైనంత వరకు ఇలా వాళ్ళు చూసుకోమని చెప్పండి. ఈ నెక్ ఓకే అనేసి. ఈ నెక్ కూడా మనం ఆల్టరేషన్ చేయడానికి చాలా కష్టం. ఒక ½ ఇంచ్ 1/2 ఇంచ్ అంటే ఏదో షోల్డర్ దగ్గర ఆల్టరేషన్ చేసి ఇచ్చేస్తాం కానీ ఎక్కువగా కిందకు ఉంది పైకి ఉంది అన్నారంటే మనం ఏం చేయలేము. అందుకోసం చెప్తున్నాను. సో ఇలా మీరు చూసుకుంటూ తీసుకోండి. ఇలా ఎంత నెక్ వస్తుందో అనేసి పెట్టి చూసుకోండి. తినకైతే ఇప్పుడు 6.5 అలా పెడితే బాగుంటది అనమాట. అందుకు ఫ్రంట్ నెక్ 6.5. తర్వాత హ్యాండ్ లెంత్ వాళ్ళు ఎంత కావాలి అని అడిగారంటే ఇప్పుడు హాఫ్ హ్యాండ్స్ కావాలి అన్నారంటే షోల్డర్ ఆల్రెడీ మనం ఆ బోన్ దగ్గర దాకా మెషర్మెంట్ చేస్తుంటాం కదా, సేమ్ ఆ బోన్ నుంచే మళ్ళీ తీయాలి. పై నుంచి ఇలా పెట్టడం, వాళ్ళు ఎక్కడ డ్రెస్ వేసుకున్నారో అక్కడి నుంచి పెట్టారంటే మీకు రాంగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు షోల్డర్ చూసారంటే ఇప్పుడు దీనికి ఇక్కడ బోన్ ఉంది, బోన్ కంటే ఒక 1 ఇంచ్ ఈ అమ్మాయిది స్టిచ్ కిందకే ఉంది. నేను ఇక్కడ నుంచి తీసానంటే ఇప్పుడు నేను తీసిన తర్వాత పైకి వెళ్ళిపోద్ది అనమాట హ్యాండ్స్. అందుకోసం వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నా మనకు అనవసరం, మనం ఈ బోన్ నుంచే మెషర్మెంట్ చేసుకోవాలి. సో ఈ బోన్ నుంచి హ్యాండ్స్ లెంత్ ఇప్పుడు ½ ఇంచ్ చిన్నది కావాలంటే చిన్నది తీసి సేమ్ హ్యాండ్స్ లూజ్ కూడా తీసి 2 రాసుకోండి. ఇప్పుడు ఇది 6 ఇంచ్